హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు రూపా కిచెన్. ఎట్లున్నారు మీరంతా? నేను బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? ఈరోజు మనం కుష్కా చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఇది రంజాన్ స్పెషల్ అనమాట. మన ముస్లిం సోదరులు చేసుకునేది ఇది. రంజాన్లో చాలా మటుకు రంజాన్ అయిపోయేదాకా ఈ కుష్కా అనేది చేస్తుంటారు అనమాట. నాకు చాలా ఇష్టం ఈ కుష్కా అంటే. మీకు కూడా నేను చేసి చూపిస్తాను. ఇది మంచిగా ఉంటే మీరు ఒకసారి చేసి చూపెట్టండి. సరే చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి పైన గిన్నె పెట్టేసి నెయ్యి వేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత నెయ్యి వేసిన తర్వాత నూనె పోసుకుందాము. నూనె పోసిన తర్వాత కుష్కా అంటే చాలా బాగుంటుంది. అది మీరు కూడా ఒకసారి చేయండి, ట్రై చేయండి. కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుందాం మనం. ఇప్పుడు వేడైన తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని తర్వాత అవి కొంచెం వేడైన తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. అయితే నేను 2-3 సార్లు చేసిన, చాలా మంచిగా అనిపించింది. అయితే ఇది కూడా మీకు చేసి చూపెట్టాలి అనుకున్నాను. నేను చేసుకొని ఒకసారి కలుపుకున్నాను. చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు చాలా బాగుంటుంది. రంజాన్ స్పెషల్ ఇది. నేను ఒకసారి చేసిన, చాలా టేస్ట్ అనిపించింది. ఉల్లిపాయలు వేసుకుందాం మనం. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం మనము. ఒకసారి కలుపుకుందాము మంచిగా. ఇది చికెన్ రాయితాతో తింటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను చికెన్ చేసిన ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపెట్టలేదు. అందుకని నేను చేసేసిన ఫస్టే చికెన్ చేసిన. ఈరోజు రంజాన్ నడుస్తుంది కదా, ఈ లాక్డౌన్లో రంజాన్ పెద్దగా చేసుకోవట్లేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం రంజాన్లో మా ఇంటి పక్కకు కొంచెం 2-3 ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు రంజాన్ అప్పుడు చేసి మాకు తెచ్చిస్తారనమాట. తిన్నాను నేను. చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది. అందుకే మీకు కూడా చూపిద్దామని ఒకసారి ఇది ట్రై చేస్తున్నా. మీరు ట్రై చేయండి, ఎట్లా ఉందో నాకు చెప్పండి. చేసుకుందాం మనం. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాము. నేను బియ్యము 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. నానుతున్నాయి బియ్యము. ఇంకా ఇవి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా, కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందాము. కలుపుకుందాము ఒకసారి. టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టమాటా వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి మగ్గిచ్చేసి ఉప్పు వేసుకుందాం మనము. కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకుందాము. కారం వేసుకుందాం కొంచెం. ఒకసారి కలుపుకుందాం మనం. మంచిగా కలుపుకుందాము. బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము నెక్స్ట్ ఏం వేసుకుందామంటే గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఇవి వేసుకుందాం మనం. ఇప్పుడు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. పెరిగేసుకుందాం మనం. ఇప్పుడు పెరిగేసుకొని మంచిగా కలుపుకొని నేను ఒక ప్యాకెట్, ఒక పావు కేజీ పెరుగు తీసుకున్నాను. నేను 1/2 కేజీ బియ్యానికి ఒక పావు కిలో పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు మనము నానబెట్టిన బియ్యం గంట సేపు నానబెట్టిన నేను. ఆ బియ్యం నీళ్ళు వంపేసి బియ్యం దీంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బియ్యం వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అట్లా బియ్యాన్ని ఫ్రై చేసేసుకొని, బియ్యంకంతా మసాలా పడుతుంది, బాగా టేస్ట్ వస్తుంది. అందుకని మనము ఈ బియ్యం వేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. సరే మంచిగా కలుపుకుందాము. మసాలా అంతా బియ్యానికి పట్టేటట్టు కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత దీనికి ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకుందాము. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకుందాం మనం.
నేను ముందే కొలిసి పెట్టుకున్న నీళ్ళు పోసేస్తున్నాను ఇప్పుడు. బాగా ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుంది. మంచిగా కలుపుకుందాం మనం ఒకసారి. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇది కొంతసేపు మనం మూత పెట్టేసి దీన్ని మంచిగా మగ్గించుకుందాము. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము, మనకు రెడీ అయిపోతుంది కుష్కా. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మొత్తం కుష్కా అయిపోవచ్చింది. కొంచెం వాటర్ ఉంది, కొంచెం వాటర్ అంతా గుంజేటట్టుగా గుంజుకునేదాకా కొంచెం ఒక 5 నిమిషాల దాకా ఒక సన్నటి సెగ మీద ఉడికించుకుంటే సెట్ అయిపోతుంది. మనకు అయిపోయినట్టు ఇంకా మనకు కుష్కా. కాసేపు మూత పెట్టుకొని సన్న మంట పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుదాము. అయిపోయింది ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇది మంచి నీళ్ళంతా లాగేసింది, కుష్కా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్లేట్లకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కుష్కా ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా ఉందో మీరు చెప్పండి. నేను దీంట్లోకి రాయితాకు బదులు, రాయితా అయితే చాలా బాగుంటుంది, కాకపోతే నేను చికెన్ చేసినాను ఈరోజు. దీంట్లోకి చాలా బాగుంటుంది, ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఇది ఏమీ లేకున్నా తింటే కూడా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే దీంట్లో మనం టమాటా, పెరుగు, ఉప్పు, కారం, మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ తింటే. అందుకని ఇంకా చికెన్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది, రాయితాతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఏదైనా ట్రై చేయండి మీరు, మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ మీకు నేను ఏ రెసిపీ చేయాలో మీరు కమెంట్లో చెప్పండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్, మరి ఉంటాను.